థర్స్డే ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాల రాక్ సాలిడ్గా ఉన్నాడు. కానీ సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ పడుతుంది. ఫోన్ కాల్ ఓటింగ్లో అయితే ఇమాన్యుల్కి అరాచకం. సో ఇదంతా షాక్ మాట. ఎందుకంటే 9 వారాల నామినేషన్లో లేని పర్సన్ సడన్గా వస్తే ఇంత అరాచకం అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనోడు కానీ 2-3 వారాలు కూడా నామినేషన్లో ఉండుంటే వేరే లెక్క ఉందును. బట్ సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు. బట్ కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంది. మూడో ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి చాలా ఓట్ బ్యాంక్ పెరిగింది. అది క్రాస్ ఓటింగ్ ఎఫెక్టా లేకపోతే జనరల్ ఆడియన్స్ ఎఫెక్టా తెలియదు, కానీ బర్నీ గారికి మంచి ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ పొజిషన్లో డెమాన్ ఓటింగ్ పడి ఫోర్త్ పొజిషన్లో పడ్డాడు. డేంజర్ జోన్లో ఉన్నాడంటే లేడు, బట్ పికప్ అయితే అవ్వాలి. సో 5th, 6th ఉన్నోళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. 6th పొజిషన్లో దివ్య నిఖిత గారు ఉన్నారు. దివ్య నిఖిత గారికి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. సో ఒకవేళ ఎలిమినేషన్ అనేది ఉంటే యాజ్ పర్ ఓటింగ్ తీసేయాలి అంటే దివ్య గారు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో ఈ వారం మీ ఓట్లు ఎవరికి వేస్తున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో కూడా మీకు ఒకవేళ ఓపిక ఉంటే కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.